రామగుండం నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ సభాధ్యక్షులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, అదేవిధంగా సోదరులు వేణుగోపాలరావు గారు, జనక్ ప్రసాద్ గారు, పార్లమెంట్ అభ్యర్థి సోదరులు గడ్డం వంశీ గారు, ఎమ్మెల్సీ మాజీ వెంకట్రావు గారు, బాబర్ సలీం పాషా గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ సమావేశాన్ని చూస్తూ ఉంటే ఆనాడు శాసనసభ ఎన్నికలలో మరి సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ఏ రకంగానైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి పెద్ద మెజార్టీ ఇచ్చిన మీరు మరి ఆ మెజార్టీని దాటే విధంగా మరి అంత ఉత్సాహంతో ఇవాళ కార్యకర్తలు ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం వచ్చి 4 మాసాలు అవుతా ఉంది. మరి 4 మాసాలు వచ్చి 100 రోజులే మొన్న దాటింది ప్రభుత్వం వచ్చి. దానికి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుండి మరి వాళ్ళ అల్లుడు హరీష్ రావు దగ్గర నుండి కొడుకు కేటీఆర్ వరకు బిడ్డ అంటే జైలుకైపోయింది అనుకో, మన ఆమె గురించి మాట్లాడేది లేదు. కాబట్టి ఆడి వరకు వాళ్ళు ఎక్కడో పంటలు ఎండిపోయినాయట, పొలాలు నాశనం అయిపోయినాయట, దానికి కేసీఆర్కు బాధ అనిపిస్తుందట, ఆయనకు దుఃఖం వస్తుందట. నేను అడుగుతా ఉన్నా మీకు, మరి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన స్థాయిని మరిచి నేను 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్న విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టి మొన్న సిరిసిల్లకు కరీంనగర్కి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మనకు అర్థం కాని భాషల తెలంగాణలో ఎన్ని తిట్లు వస్తాయో అన్ని తిట్లు మన ముఖ్యమంత్రిని మన మంత్రులను తిడుతూ ఉన్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి కొప్పులీశ్వర్ గారిని మీకు నిజంగానే సిగ్గు లజ్జ ఇజ్జతు ఇవేమన్నా ఉంటే అసలు వాహనాలు ఎప్పుడు పడ్డాయి, ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఎన్నికలు జరిగింది నవంబర్ 30వ తారీఖు, కౌంటింగ్ అయింది డిసెంబర్ 3, ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ 7. మరి ఆనాడు వర్షాకాలం ఉందా? వర్షాకాలం ఉండేది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మ్యాక్సిమం అక్టోబర్ 15 వరకు ఉంటుంది. మరి ఆ తర్వాత వచ్చే చలికాలం, ఇప్పుడు జరిగేది ఎండాకాలం. మరి అది సోయి లేకుండా కేసీఆర్ నువ్వు మాట్లాడితే ఎట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి కొప్పులీశ్వర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈయన 4 సార్లు ఎమ్మెల్యే ఉండి, చీఫ్ విప్ ఉండి, మంత్రి ఉండి ఈ ప్రాంతాన్ని అంతా వలగొట్టిండట, ఈ ప్రాంతంలో అంతా ఒడిచిండట, బ్రహ్మాండంగా చేసిండట. ఆయన దొంగ దీక్ష చేస్తే వీళ్ళంతా ఇప్పుడు ఆయన కోట్లేసి ఎంపీ చేస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి ఏదో ఉరగ పెడతారట ఆయన. ఇవాళ మీ మాటలు, మీ మాయ మాటలు, మీ దొంగ ముచ్చట్లు, నీ దొంగ దీక్షలను నమ్మే వ్యక్తులు ఎవరూ లేరు. ఇవాళ 100కి 100% మొన్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, రాబోయే 2.5-3 ఏళ్లలో మేము పత్తిపాక రిజర్వాయర్ కట్టి పెద్దపల్లి జిల్లాలో రైతాంగానికి 50 సంవత్సరాల వరకు ఎవరికి నీళ్లు లేవు, నీళ్లు రాలేదు అనుకుంటా చేయకపోతే, పత్తిపాక రిజర్వాయర్ నిర్మించకపోతే మిమ్ముల మేము ఓట్లు అడగము అని చెప్పి మొన్న పెద్దపల్లిలో చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్న కొప్పులీశ్వర్, నువ్వు ఈ ప్రాంతవాసివి, ఇదే రామగుండం నియోజకవర్గం నుండి గతంలో మేడారం ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు. బై ఎలక్షన్తోని
ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ధరంపూర్కి వెళ్ళి 3 సార్లు గెలిచినావు. ఇవాళ తలాబుకు గోదావరి ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఒక గుంట కన్నా ఇక్కడ నీళ్ళు ఇచ్చిరని చెప్పి అడుగుతా ఉన్నా. రామగుండ నియోజకవర్గం నీళ్ళు ఇచ్చిరని చెప్పి అడుగుతా ఉన్నా. పొడుగుత మంత్రి ఉంటుంది, మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ ఎల్లంపల్లి వరకు ఒక్క సుక్క నీళ్ళు మీరు ఎక్కడ ఇచ్చిరా అని చెప్పి అడుగుతా ఉన్నా. మాకెళ్ళి పెద్దపల్లి ఇంకెళ్ళి నీళ్లు దాడుతాయి, పెద్దపల్లి నియోజకవర్గం నీళ్ళు ఎక్కడ ఇచ్చిరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు పంట పొలాల కాడికి పోతానో నాకు అర్థమవుతలేదు. మీకు నీళ్లు రావాలని కాదు, రైతుల పంట పొలాలు వండని కాదు, మీ బాధ అంతా ఏంటంటే దేవుడా దేవుడా నీళ్లు రాకుంటూ ఉంటే మంచిగుండు, ప్రాజెక్టు తూలకెళ్ళి నీళ్లు బయటికి రాకుండా మంచిగుండు, ఈ పొలాలన్నీ ఎండితే మంచిగుండు అని చెప్పి తెల్లారులెత్తే దొంగలు మీరు దేవుళ్ళని మొక్కుతా ఉన్నారు. అటువంటి దొంగలు మీరు ఇవాళ రైతుల నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దేని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల పత్రం ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు చెప్పింది రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఇవాళ 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదే కాదు, ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, మాట మొన్నటిదాకా అన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం పోతుందని. ప్రభుత్వం ఎక్కడికి పోతుందా? ఏడికి పోతుంది ప్రభుత్వం? ప్రజలు ఓట్లేసారు, 65 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇవాళ మీకు ఇదేదో రాజ్యం అయినట్టు, ఈ రాజ్యానికి మీరు అధిపతులైనట్టు దోచుకున్న జాలద 10 ఏళ్ల నుంచి వెళ్ళి, మీరు దోచుకున్న జాలద అంటున్న 10 ఏళ్ల నుంచి వెళ్ళి ఇవాళ ఫోన్ ట్యాంపరింగ్ అని పెట్టి ఇలా భార్య భర్తలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా ఇన్నటువంటి దిక్కువాళ్ళ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా సిగ్గులు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అట్లే మాట్లాడితే, అదే రకంగా మాట్లాడితే మొన్న కేటీఆర్ ఏమన్నాడు, వారం 10 రోజుల కింద ఇవాళ మీరు ఎక్కడ పెడతారో పెట్టుకొని నన్ను జైల్లో పెడతారా అన్నాడు. అదే కేటీఆర్ నిన్నాక మొన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళ నాకేం సంబంధం లేదని చెప్పి. అంటే నీకు సంబంధం ఉందన్నట్టుగా ఇది ఎక్కడ సంబంధం ఉన్నా నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. ఇవాళ ఫోన్ ట్యాంపరింగ్లా ఇవాళ ప్రభుత్వ పని ఏదైతే ఇవాళ అధికార యంత్రాంగం, శాంతి భద్రతలు చూసే అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికి సంబంధం ఉన్నా ఎంత టోళ్ళైనా ప్రభుత్వం వదిలిపెట్టది. ఇవాళ తాటాకి సప్పుల్లో కుందేలు బెదిరే అన్నట్టు మీ సప్పులకు ఈ ప్రభుత్వం భయపడది. ఈ ప్రభుత్వం భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ ఒకరోజు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలు పోరాటం చేసి మద్య నిషేధం కోసం కొంగు నడుము బిగించి పోరాటం చేసిన చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది. అటువంటి ఈ గడ్డలో ఒక ముఖ్యమంత్రి కూతురు సాక్షాత్తు మహిళ ఇవాళ లిక్కర్ దందా చేసి జైల్లో ఉందంటే ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి పని ఇంకేమన్నా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఇవాళ చేన్ల పొంట తిరుగుతూ ఉన్నారు, పొలాల పొంట తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ వర్షాలు మంచిగా పడి రేపు జూన్ 15 తర్వాత మే 25న ఆరుద్ర కార్తీ స్టార్ట్ అవుతుంది. జూన్ 10 వరకు మురుగశిల కార్తీ స్టార్ట్ అవుతుంది. వర్షాలు సమృద్ధిగా పడితే ఇదే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పత్తిపాక రిజర్వేర్ నిర్మాణం అవసరం లేదు. నేను హామీ ఇస్తా ఉన్నా పెద్దపల్లి జిల్లా రైతాంగానికి. మొన్నటి లెక్క వర్షాలు పడ్డా 1 ఇంచు భూమి ఎండిపోకుండా ఇప్పించే బాధ్యతను ఈ జిల్లా ఎమ్మెల్యేలు మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆనాడు మేము లేవు. మీరు ఎత్తులకు మొన్న వర్షాకాలంలో అవసరం లేకుండా అడగో నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లను వదిలిపెట్టారు. ఇవాళ అధికార యంత్రాంగం మీరు పెట్టుకున్న యంత్రాంగం ఉంది, వాళ్ళు కూడా ప్రభుత్వం తప్పుదో పెట్టించారు. ఇన్ని రకాల మోసాలు చేశారు మీరు. ఇవాళ మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ ముచ్చట్లు చెప్పినా గడ్డం వంశీ 2 లక్షల పైచిలకు మెజార్టీతోని ఈ పెద్దపల్లి పార్లమెంట్లో గెలిపిపోతా ఉన్నాం. అదే కాదు, సింగరేణికి సంబంధించి మా సోదరుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గెలిచిన తెల్లారు మొదలుపెట్టిండు. పవర్ ప్లాంట్ అని చెప్పి మా చెవులలో మోగుతాను ఊకే. కనబడితే పవర్ ప్లాంటే అంటాడు. నిన్న మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతే పవర్ ప్లాంటే అంటాడు. మా శ్రీధర్ అన్నయ్య కూర్చుంటే పవర్ ప్లాంటే,
శ్రీధరణ దగ్గర శ్రీధరణ నిలబడి పవర్ ప్లాంట్ నాకు చెప్పి శ్రీధరణ కూడా యాస్త ఖర్చు ఉంటుంది ఇప్పటికే చెప్పి ఈయన చేయకపోతే ఇచ్చిపెట్టట్లేడు తప్పకుండా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నేనైతే 100% ఆశిస్తూ ఉన్నా రామగుండంకు పవర్ ప్లాంట్ వస్తుందని చెప్పి రావాలి కూడా. ఎందుకంటే అవతల పక్క చెన్నూరులో పవర్ ప్లాంట్ ఉంది, అప్పుడెప్పుడో పెట్టిన ఎన్టీపీసీ ఉంది. మనం గింత పిల్లలప్పుడు మా ఊళ్ళోకి వెళ్ళి ఇటు ముఖాన్ని చూస్తే లైట్లు కనబడేది, రామగుండం ముఖాన్ని చూస్తే చిన్నగా మేము 6, 7, 8, 10 ఉన్నప్పుడు. అటువంటిది మరి అలా లైట్లు పోయినాయి. మళ్ళీ ఆ లైట్లు రావాలంటే మనం ఆ పవర్ ప్లాంట్ రావాలి. తప్పకుండా రాజ్ ఠాకూర్ కోరిక నెరవేరాలని చెప్పి నెరవేరుతాయని చెప్పి దాన్ని మన మంత్రి శ్రీధరబాబు గారు మనసుని తీసుకొని చేస్తారని చెప్పి 100% నేను ఆశిస్తూ ఉన్నా. అది కూడా అంతకుముందు 56,000 మెజార్టీ వచ్చింది, మీరు 60,000 మెజార్టీ తీసుకోవాలి కార్యకర్తలంతా కలిసి. అది మీ బాధ్యత. పవర్ ప్లాంట్ ఇచ్చే బాధ్యత అన్న చెప్తున్నాడు కానీ నేను చెప్తున్నా మా అన్నదాన్ని, అంతేగాను. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.